హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా చేసుకునే 2 రకాల బీరకాయ రెసిపీస్ని చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఉండే దోశలండి, ఇంకా వడలైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. రెండు కూడా ఒకదానికి మించిన మరొకటి రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. దోశలు అయితే క్రిస్పీగా తిన్న కొద్దిగా తినాలనిపిస్తాయి. 2 తినేవాళ్ళు 4 తింటారు. మరి ఆలస్యం చేయకుండా ముందుగా దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగులో మనము ఉండలు లేకుండా విస్కరు లేదంటే స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టేసి నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న ఒక బీరకాయని తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగా మనం బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పెరుగులో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బీరకాయ ముక్కల్ని తీసుకోవాలండి. బీరకాయ తినని వాళ్ళు ఇలా హెల్తీగా దోశ చేసుకుంటే చాలా కమ్మగా తింటారండి, అంత క్రిస్పీగా వస్తుంది. 1 కప్పు రవ్వకు మనం 2 కప్పుల బీరకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందైతే ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో పావు కప్పు వాటర్ వేసుకోవాలండి. కాస్త మనం కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేసిన తర్వాత పిండి చాలా పల్చగా అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. లేదంటే ఒక 2 నిమిషాలు ఉంచైనా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా నానిన ఈ రవ్వను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే దోశ ప్యాను ఏదైనా కానీ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చండి. ఇప్పుడు బ్యాటర్ మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దోశకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఒకవేళ మీకు ఇలా బియ్యం పిండి వేయడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసినైనా దోశలు వేసుకోవచ్చు, కానీ వేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకున్నానండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా షుగర్ వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్ దోశ వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఒక 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇదే పిండితో సెట్ దోశలైనా చేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. నేనైతే ఇక్కడ దీనిపై నుంచి నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారాన్ని వేసుకుంటున్నానండి. ఇలా కారం వేసుకొని చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కారాన్ని మనము అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇలా నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా
1 బై 1 దోసలు వేసుకోవాలండి. నేను ప్రతిసారి దోస వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోసలు వేసుకోవాలి. మంట దోస వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచాలి. వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దోసనైతే. మీకు ఇష్టం లేకపోతే ఇలా కారం వేయకుండా అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా నేనైతే ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మీరు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా దోసలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే ఇక్కడ గోంగూర పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే సూపర్గా ఉంది. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. బియ్యం పప్పులు వేయకపోయినా కానీ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బీరకాయతో వడలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 బీరకాయలు తీసుకున్నానండి మీడియం సైజులో. పైన ఇలా తొక్కను తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తొక్కను తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా లైట్గా నేను పైనుంచి ఇలా తొక్క తీసేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ బీరకాయని ఇలా తురిమి తీసుకోవాలి. ఇలా తురిమి తీసుకోవడం వల్ల మనకు వడలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ మొత్తం బీరకాయని తురుముకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మరీ సన్న కాకుండా మీడియంగా ఇలా తురుముకోవాలి. ఇప్పుడు మనం ఈ బీరకాయని తురుముకున్న బీరకాయని కప్పు కొలతల్లో కొలుచుకోవాలండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల దాకా అయిందండి బీరకాయ తురుము. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. వడలంటే మనము పప్పు నానబెట్టుకుంటాం, బియ్యము అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇలా మనం బీరకాయతో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. సాయంత్రం పూట స్నాక్స్గా లేదంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో 1 పావు టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వాము మనకు అరుగుదలకు మంచిదండి, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం బీరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. బీరకాయ తురుము ఇంకా బియ్యం పిండి సమానంగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి. ఒకవేళ మీకు బ్యాటర్ పల్చకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇలా ఈ పిండిలో మనము వాటర్ ఏమీ వేయకుండా ముందైతే ఇలా బీరకాయ తురుముల్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మనకు అంత ఎక్కువ పడదండి. దీనిలో మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడానికి నేనైతే 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేస్తున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు శనగపిండి వేయకుండా కూడా చేసుకోవచ్చండి. ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే శనగపిండి అయినా లేదన్నా బియ్యం పిండి అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం వడల్లా ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కవర్ తీసుకొని దానికి వాటర్ ఇలా అప్లై చేసుకొని ఇలా తడి పెట్టుకుంటూ ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. రౌండ్గా ఇలా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. చూడండి ఇలా వడల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వడల్ని వేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి.
చూడండి ఇలా నేనైతే 3 వేసుకున్నానండి. వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలా ఉంటుందండి. అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయ్యి మళ్ళీ లోపల వేళ కూడా చాలా బాగా వేగుతాయండి. ఇలా 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని మనము ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా 1 బై 1 వడల్ని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి ఇవైతే. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. చాలా హెల్తీగా ఇలా మనం బీరకాయతో చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా 2 వైపులో తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత క్రిస్పీగా టేస్టీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా 2 తినేవాళ్ళు 4 తింటారండి, అంత కమ్మగా ఉంటాయి. స్నాక్స్లోకి లేదంటే టీ టైమ్ స్నాక్గా బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు అండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బీరకాయతో వడలు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే దానితో పాటు బీరకాయ చట్నీ కూడా చేసుకున్నానండి. ఈ 2 కాంబినేషన్ అయితే రుచి సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.